రెసిగ్నేషనే ఫైనల్ సొల్యూషనా? గతంలో లాల్ బహదూర్ శాస్త్రి కూడా ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు రాజీనామా చేశారు కదా, ట్రైన్ యాక్సిడెంట్స్ ఆ తర్వాత జరగలేదా అనే ఒక ఫూలిష్ ఆర్గ్యుమెంట్ డిస్కషన్ ఈ మధ్య నడుస్తుంది బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజీనామా చేయటము అనేది ఏదైతే బాధ్యత నైతిక బాధ్యతగా చేశారో అది లాలో లేదు. ఒకళ్ళు నైతిక బాధ్యత తీసుకునే చేయాలి తప్ప లాలో అయితే లేదు. అలా చేశారో అది మార్పు కోసం, జరిగిన తప్పుని సరిచేయడం కోసం వేసే అడుగులో వెరీ 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 బేసిక్ అండ్ ఫస్ట్ చాలా చాలా చిన్న స్టెప్. ప్రతి సమస్యకి, చిన్నదైనా పెద్దదైనా ప్రతి సమస్యకి ఒకే సొల్యూషన్ ఉండదు. ఉన్నా కూడా ఒక సొల్యూషన్ అయినా కూడా దాంట్లో స్టెప్ బై స్టెప్ మనం వేసుకుంటూ వెళ్ళాలి. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మళ్ళీ వాటిలో స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇది ఓవర్ నైట్ సొల్యూషన్స్ ఎక్కడా కూడా రావు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో, రెసిగ్నేషన్ విషయంలో, అది ఏ ప్రభుత్వం అన్నా ఉండేవండి, ఎవరు మినిస్టర్ అయినా అవనివ్వండి, బాధ్యత తీసుకున్నప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం అనేది బేసిక్ డిమాండ్. ఎందుకు అడుగుతారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజీనామా తర్వాత జరిగే అవకాశం ఉన్నట్టువి 3 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ది అకౌంటబిలిటీని యాక్సెప్ట్ చేయడం అవుతుంది. కాపాడాల్సిన స్థానంలో ఉన్న నేనే నా కింద ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ చైన్ని, హైరార్కీని సరిగ్గా డీల్ చేయలేకపోయాను, సో నేను ఈ పొజిషన్కి సరైన వ్యక్తిని కాదు అని పక్కకి తప్పుకోవడం. ఆ కింద ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ చైన్తో పాటు డిఫరెంట్ స్ట్రీమ్స్, మీకు ఇప్పుడు ఫినాన్స్ సైడ్ కావచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్ సైడ్ కావచ్చు, అంతెందుకు మన వార్డు కౌన్సిలరు, మన జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మన ఎమ్మెల్యే, మన ఎంపీ, మన మినిస్టర్లు, మన ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రి, మన యూనియన్ మినిస్టర్ల వరకు కూడా ఒక చిన్న అకౌంటబిలిటీ విషయంలో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ భయం అనేది డెఫినెట్లీ స్టార్ట్ అవుతుంది. అమ్మో, యూనియన్ మినిస్టర్నే జనం ప్రొటెస్ట్ చేస్తే అన్యాయం జరిగినప్పుడు తీసవతలు పడేశారంటే ఇంకా నేనంతా అని వార్డు కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఒక కలెక్టర్లో, ఒక ఎనీ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ లెజిస్లేటివ్ చైన్లో ఉన్న పీపుల్ అనుకోరా. రెండోది, యూనియన్ మినిస్టర్స్ని కానీ మన రాష్ట్రాల్లో మినిస్టర్స్ కానీ ఎన్నుకున్నప్పుడు ఏ అంశాల మీద ఎన్నుకోవాలి? ఒక ప్రాంతానికి సంబంధించో వాడి వెనకాల ఇన్ని ఓట్లు, ఇన్ని లక్షల ఓట్లు, ఆ కులం ఓట్లు, మతం ఓట్లు ఉన్నాయనో కేటగిరికల్గా పిక్ చేసుకుంటూ ఈ మినిస్ట్రీస్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? నిజంగా ఎలా ఇవ్వాలి? ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్కి కంప్లీట్ గ్రిప్ ఉండాలి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ నామ్స్ మీద కావచ్చు, పేపర్ లీక్ ఇష్యూస్ మీద కావచ్చు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్లోనే 100 విషయాలు ఉంటాయి. వీటన్ని మీద నాలెడ్జ్, గ్రిప్, డీల్ చేయగలన్న కెపాసిటీ ఉంటుంది. అది కాకుండా కేవలం వీళ్ళు రకరకాల రీజన్స్ వల్ల వాళ్ళ చేతిలో పెడతారు. ఇప్పుడు అది పోయి సరైనటువంటి వ్యక్తిని అక్కడ పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా ప్రధానమంత్రి మీద పడుతుంది. ఇది మూడోది, మొత్తం ఈ ఇష్యూకి సంబంధించిందంతా కూడా రీసెట్ అయ్యి డెఫినెట్లీ ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలనేటువంటి ఒక భయం కానీ, ఒక రకమైన జాగ్రత్త కానీ ఖచ్చితంగా ప్రభుత్వం, రేపొద్దున వేరే ప్రభుత్వం వచ్చినా ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయినా తీసుకోవాలి, రీవ్యాంప్ చేయాలి, మొత్తం వ్యవహారాన్ని రీసెట్ చేయాలి అనేటువంటి ఒక బాధ్యత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద పడి ఖచ్చితంగా చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ లేకుండా వాళ్ళకి పోతుంది. ఇవన్నీ ఖచ్చితంగా వర్కౌట్ అయిపోతాయని, గ్యారంటీగా జరిగిపోతాయని నేను చెప్పట్లా. అట్లీస్ట్ ఒక స్టెప్ తర్వాత నెమ్మదిగా అన్ని తీసుకుంటూ వెళ్తేనే ఎక్కడో మనకి ఏదో వర్కౌట్ అయ్యి అల్టిమేట్గా సొల్యూషన్ వస్తుంది, టైం పట్టినా కూడా. మళ్ళీ చెప్తున్నా, ఎంత చిన్న సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా టైం పడుతుంది. కానీ వేసే ప్రతి అడుగు చాలా ఇంపార్టెంట్. అందున ఇలాంటి ఫస్ట్ స్టెప్, స్ట్రాంగ్ స్టెప్, బిగ్ స్టెప్ ఇంకా చాలా ఇంపార్టెంట్.